హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సార్ టాక్స్ ముచ్చట లాస్ లో చిన్న ముచ్చట తీసుకొని వచ్చిన ఏంటంటే ఎవరమైనా పొద్దున్న లేవగానే ఏం చేస్తాం, అలా ఫోన్ ఓపెన్ చేస్తాం. నేను కూడా అట్లనే ఫోన్ ఓపెన్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ స్క్రోల్ చేసుకుంటూ ఒక చిన్న పేరాగ్రాఫ్ కనిపించింది. ఏంది పేరాగ్రాఫ్, ఖచ్చితంగా చదివి తీరాల్సిందే అనుకున్నా. చదివేసరికి చాలా మంచి అనిపించింది మ్యాటర్. ఆ మ్యాటర్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి పొద్దున్నే ఫ్రెష్ అప్ అయి మేము ముందు ఇలా కూర్చున్నా. ఏందా మ్యాటర్ అంటే, ఒక మనిషి ఒక తోట పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే కళ్ళు ఒక మామిడి చెట్టు వైపు చూసినాయంట. చూడగానే ఆ చెట్టుకి చాలా అంటే అంత నిగనిగలాడుతున్న మామిడి పళ్ళు కనిపించినాయంట. పళ్ళు తింటే బాగుండు అని చెప్పేసి కళ్ళు అనుకున్నాయంట. అనుకున్న తర్వాత ఆ మామిడి చెట్టు దగ్గరికి అలా చిన్నగా కాళ్ళు వెళ్ళడం సాగినాయి. ఆ వెళ్ళిన కాళ్ళు ఆ చెట్టు ఈ మామిడి పళ్ళు తెంపలేవు కదా, అప్పుడు చేతులు తెంపినాయంట ఆ మామిడి పళ్ళని. చేతులు తెంపిన తర్వాత చూసిన కళ్ళు కానీ, నడిచిన కాళ్ళు కానీ, తెంపిన చేతులు కానీ ఆ మామిడి పండ్లు తినలేకపోయినాయి. ఎవరు తిన్నారు? నోరు తిన్నదంట. నోరు తింటుంటే అక్కడున్న తోటమాలి ఇతను చేసిన దొంగతనం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కర్రతో వీపు మీద ఒక్కటి కొట్టిండంట. కొట్టగానే వీపు నొప్పి తట్టుకోలేక కళ్ళ నుంచి నీళ్లు గారినాయంట. సో ఫైనల్ గా ఏం అర్థమైంది? ఎవరు చేసిన కర్మకి వారే బాధ్యులు. అంటే ఏంటి స్టోరీ మోరల్? ఫస్ట్ చూసింది ఎవరు ఆ మామిడి పళ్ళని? కళ్ళు. ఫైనల్ గా దానివల్ల ఏడ్చింది ఎవరు, బాధ అనుభవించింది ఎవరు? కళ్ళు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవ్వరు చేసిన పాపానికి వాళ్ళు బాధ్యత అనుభవిస్తారు.